మరికొద్దిసేపట్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి సమావేశాలు వరుసగా జరగనున్నాయి. ఈ రోజు ముందుగా సభలో ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. సభలో మున్సిపల్ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీ సవరణ బిల్లు, మోటార్ వెహికల్ ట్యాక్స్ సవరణ బిల్లుల్ని ప్రభుత్వం పెట్టనుంది. రేపు సభలో అత్యంత కీలకమైన కృష్ణానది జల వివాదాలపై డిస్కషన్ జరగనుంది. ఇవాల్టి నుంచి వరుసగా జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి హాజరైన కేసీఆర్ తర్వాత ఇంటికి వెళ్లటం, అక్కడి నుంచి పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ను ప్రకటించడం, ఆ తర్వాత తన ఫామ్ హౌస్కు వెళ్లిపోవడం జరిగింది. దీంతో ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావటం లేదంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నందీనగర్ నివాసంలో ఉండగానే ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశంతో పాటు మరికొన్ని అంశాలపై సభలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్గా హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించారు. కేసీఆర్ లేకుండానే బీఆర్ఎస్ అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోబోతోందనే విషయం స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ కాకుండా మిగతా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుంటే ఏ హోదాలో మాట్లాడుతున్నారు అంటూ అధికార పక్షం నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతోనే ఈసారి పార్టీ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ను ప్రకటించి చర్చలకు సిద్ధమంటోంది బీఆర్ఎస్.